పెద్దపల్లి జిల్లా ప్రధాన రహదారిపై పురుగు మందు డబ్బాలతో రైతులు ధర్నా చేశారు. వారం క్రితం ధర్నా చేయగా 2 రోజుల్లో సాగునీరు అందిస్తామని ఆర్జీఓ హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. వారం రోజులు గడిచిన సాగునీరు అందకపోవడంతో వారం రోజుల్లో రెండోసారి రైతులు ధర్నా చేపట్టారు. 70 రోజులుగా తమ వ్యవసాయ పంట పొలాలకు ఒక్కసారి కూడా సాగునీరు అందించడం లేదని, చేతికి వచ్చిన వరి పంట ఎండిపోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. నెల నుంచి అంతకుముందు గవర్నమెంట్ మేము నీళ్ళు ఇస్తాం, రైతుల పొలాలు పంటలు పెట్టుకోమంటే మేము పెట్టుకున్నామన్నా. ఇప్పుడు వచ్చిన ఈ పుట్ట దశ వచ్చే మూమెంట్ లా మా పొలాలు ఎండుతున్నాయి. కనీసం మీరు గౌరవ విలేకరు కానీ ఎవరన్నా మేము తీసుకొని పోతాం, మా పొలాల బాధ మేము చూడండి. మాకు కావాల్సిన నీళ్లు కావాలి. మేము కోరుకునేది ఒకటే, మీ గౌరవ విలేకరులను మిగతా కోరుకునేది ఒకటే, మాకు కావాల్సిన నీళ్లు కావాలి. రైతులు బతికియండి, రైతులు బతికియండి, రైతులు కావాల్సిన నీరు. మొన్న అధికారులకు ఏం చెప్పిండు? మొన్న అధికారులు గౌరవ సీఐ గౌరవ ఆర్టీఓ గారు హామీ ఇచ్చిండు, 9 తారీఖు నీళ్ళు ఇస్తా అని చెప్పిండు. ఈ రోజు ఎంత 14 తారీఖు. ఎన్టీఆర్ జిల్లాలోని 56వ డివిజన్లో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ గడప గడప కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజల సమస్యలను అడిగి మరీ తెలుసుకున్నారు. ఇక వైసీపీ పార్టీ అధికారంలోకి రాగానే మిగిలిన పెండింగ్ సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు. టీడీపీ జనసేన మీడియాలో చేరిన ట్రోల్స్ కి గీతాంజలి అనే అమ్మాయి బలి కావడం దారుణమని అన్నారు. ట్రోలింగ్ చేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని అన్నారు. ఇబ్బంది లేకుండా మెయిన్ మంచినీళ్ళ సమస్య అండి. ఇక్కడ మంచినీళ్ళ సమస్యని నూతన పైప్ లైన్లు వేసి వాటిని కూడా సమూలంగా మేము రూపుమాపడం జరిగింది. అదేవిధంగా మంచినీళ్ళ ట్యాంక్ ఒకటి 4 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే 1 కోటి రూపాయలతో పైప్ లైన్లు మొత్తం కూడా డివిజన్ మొత్తం శాంక్షన్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా వాటర్ ట్యాంక్ కూడా త్వరలోనే ప్రారంభించడం జరుగుతుంది. ఇక మిగిలిన అన్నీ కూడా చిన్న ఏమైనా సమస్యలు ఉంటే స్థానిక నాయకులందరూ కూడా సమూలంగా కూర్చొని వాటిని పరిష్కరించే దిశగా మేము ప్రయత్నిస్తాం. మేజర్ ఏంటంటే ఇక్కడ రైల్వే పట్టాల ఇష్యూ అనేది ఉందండి. రైల్వే పట్టాలకు నోటిఫికేషన్ వస్తుంది కదా, కోట్లాది రూపాయలు మిగులుతాయి. మళ్ళీ ఈ కోట్లాది రూపాయలతో తెలంగాణలో ఆస్తులు కొనుక్కోవచ్చు, విలాసమైన భవనాలు కొనుక్కోవచ్చు అని చెప్పేసి మాట దాటిపోతాడు తప్ప ప్రజలకు ఇచ్చిన మాట మీద నిలబడే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మళ్ళీ ఇలాంటి ముఖ్యమంత్రిని మళ్ళీ మేము ముఖ్యమంత్రి చేసుకోవాలి. అలాగే ఏదైతే చేసుకుంటాం, ఏదైతే మా పథకాలు ఉన్నాయో ఆ పథకాలన్నీ మళ్ళీ కంటిన్యూ అవ్వాలన్నా, వాలంటరీ వ్యవస్థ ఉండాలన్నా మాకు జగనన్న ఉండాల్సిందే. మాకు 1వ తారీఖే పెన్షన్ తీసుకొచ్చేస్తున్నారు. స్వచ్ఛందంగా ముందుకొచ్చి మా ఇంటికి తలుపు తట్టి మరి పెన్షన్ ఇస్తున్నారు, పథకాలు ఇస్తున్నారు. మరి ఇలాంటి ముఖ్యమంత్రిని వదులుకొని మేము ఎవరికి వేస్తామయ్యా ఓటు? ఏ ముఖ్యమంత్రి వచ్చి చేయని పనులన్నీ జగనన్న చేస్తున్నాడు మాకని చెప్పి వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకొచ్చి చెప్పడం జరుగుతుంది. మరి ఇన్ని సంక్షేమ పథకాలు ఇస్తూ ఇంత ప్రజల ఆదరాభిమానాలు పొందుతూ ముందుకెళ్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగనన్నకి మనం అందరం తోడుగా ఉండాల్సిన అవసరం ఆసన్నమైనదని చెప్పేసి ప్రజలే చెప్పడం జరుగుతుంది. అయ్యా నీకు జగనన్న పంపించాడు. ఎంతో సంతోషంతో జగనన్న ఇచ్చినటువంటి పథకాలన్నీ కూడా పొందుతూ అమ్మఒడి కానీ, విద్యాదీవెన కానీ, చేయూత కానీ, ఓబీసీ నేస్తం కానీ మరి అనేక రకమైనటువంటి పథకాలన్నీ కూడా పొందుతూ ప్రజలు చాలా ఆనందంగా వైఎస్ఆర్సీపీకి జగనన్న. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో వైఎస్ చేయూత పథకంలో అతిథులకు జడ్పీ చైర్పర్సన్ చెక్కులు అందజేశారు. సీఎం జగన్ మహిళలకు దేవుడిచ్చిన అనగా ఆమె అభినందించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల మహిళలకు అభివృద్ధికి కృషి చేస్తున్న గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. అందరికీ తెలిసిందే. మరి అలా అందరికీ కూడా మన మనసులు తెలుసుకొని ఈ రోజు మన జగన్మోహన్ రెడ్డి గారు మనకి తోడబుట్టెలన్నా కాదు, అవునా? ఏ రక్త సంబంధం లేదు. అయినప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల మహిళలందరికీ కూడా దేవుడిచ్చిన అన్నగా
మనందరికీ కూడా నిజమైన అన్నగా మన వెంట ఉంటున్నారు. ఈ రోజు చేయూత అంటే ప్రతి ఒక్క ఎస్సీ